రాజు రాజు అంటూ గారాబంగా దగ్గరకు వచ్చి కూర్చుంది సంజు. చెప్పురా నాన్న అన్నాడు. మరి మరి మీ ఆవిడ నన్ను తొందరగా నిద్ర లేపేసింది అంది సంజు. అందుకు చిరుకోపంగా సీతను చూసి, సరే నాన్న, నేను పెళ్లి చూపులు అయిపోతానే మీ అమ్మని ఇంట్లో నుంచి తరిమేస్తాలే అన్నాడు. అందుకు సంజు, వదిలే రాజు, పోనీ అంజుకి పెళ్లి చూపులు కదా, అందుకే వదిలేద్దాం సరేనా అంది సంజు. రాజేంద్ర అమ్మగారి పేరు సావిత్రి, నాన్నగారి పేరు సంజీవ్. అంజుకి 2 సంవత్సరాలు ఉండంగానే సంజీవ్ గారు హెల్త్ ప్రాబ్లంతో వలన చనిపోయారు. సంజీవ్ గారు చనిపోయాక సంజు పుట్టడంతో సంజు అంటే రాజేంద్రకి బాగా ముదిగారం. అంతేకాదు, సంజీవ్ గారు రాజేంద్ర అని రాజు రాజు అని పిలుస్తాడు. అలా వాళ్ళ నాన్న తప్ప ఇంకెవరూ పిలవరు. సంజు 2 సంవత్సరాల పాపగా ఉండగానే వచ్చి రాని మాటలతో రాజు రాజు అంది. అప్పటి నుంచి సంజునే నాన్న అని రాజేంద్ర పిలుస్తున్నాడు. సంజు రాజు రాజు అంటుంది, కానీ చాలా భయం పడితే నాన్న అంటుంది. సంజు సావిత్రిని కూడా సావి సావి అంటుంది. ఇంతలో సావిత్రి గారు వచ్చి, రాజేంద్ర అబ్బాయి వాళ్ళు బయలుదేరారు అంట, పంతులు గారు ఫోన్ చేసి చెప్పారు అంది. అమ్మ, నేను బయటకు వెళ్ళి ఏమి కావాలో తెచ్చేశాను అమ్మ అన్నాడు రాజేంద్ర. సీత